రైతు సోదరులకు స్వాగతం. స్కైమెట్ వాతావరణ సంస్థ, ప్రైవేట్ వాతావరణ సంస్థ భారత ఖరీఫ్ సీజన్ ఎలా ఉండబోతా ఉంది, నైరుతి ఋతుపవనాలు ఎంత వర్షాన్ని తీసుకురాబోతా ఉన్నాయి, వచ్చే ఏడాది సూపర్ ఎల్నినో ప్రభావం అంటే ఈ ఏడాదిలోనే వచ్చే ఖరీఫ్ సీజన్కి సూపర్ ఎల్నినో ప్రభావం ఎలా ఉండబోతా ఉంది అనే వివరాలతో ఒక రిపోర్ట్ రిలీజ్ చేసింది. ఆ రిపోర్ట్ని కనుక మనం పరిశీలించినట్లయితే వచ్చే ఖరీఫ్ సీజన్లో, రబీ సీజన్లో 6% సగటు వర్షపాతం కన్నా తక్కువ నమోదయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. 94% మాత్రమే వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. కేవలం 6% కదా అని రైతు సోదరులు భావించవచ్చు. 5% కన్నా తక్కువ వర్షపాతం నమోదైతే తీవ్రమైన కరువు పరిస్థితులు ఏర్పడతాయి. ఇక వర్షాలు కూడా వర్షానికి మధ్య గ్యాప్ 40 నుంచి 50 రోజులు డ్రై స్పెల్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. స్కైమెట్ ప్రైవేట్ వాతావరణ సంస్థ ఇచ్చిన రిపోర్ట్ మనం పరిశీలిస్తే, స్కైమెట్ వెదర్ హ్యాస్ ఫోర్కాస్ట్ బిలో ఏ నార్మల్ సౌత్ వెస్ట్ మాన్సూన్ ఫర్ ఇండియా ఇన్ 2026 with rainfall likely at around 94% of the long period average. మొత్తం మీద 2026లో టోటల్గా కనుక చూసుకుంటే 94% మాత్రమే ఈ నైరుతి ఋతుపవనాల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. 6% లోటు కనిపిస్తూ ఉంది. ది ఏజెన్సీ ఫ్లాగ్డ్ దట్ స్ట్రెంథనింగ్ ఎల్ నినో కుడ్ వే ఆన్ రైన్ఫాల్ ఎస్పెషల్లీ ఇన్ ది లేటర్ హాఫ్ ఆఫ్ ద సీజన్, రైజింగ్ కన్సర్న్స్ ఫర్ అగ్రికల్చర్ అండ్ బోర్డర్ ఎకానమీ. ముఖ్యంగా రెండో హాఫ్ పార్ట్లో, సగం భాగంలో ఎల్నినో ప్రభావం తీవ్రంగా ఉండే అవకాశం ఉంది. దీని ఎఫెక్ట్తో వ్యవసాయ రంగం, దేశ ఆర్థిక రంగం తీవ్రంగా ప్రభావితమయ్యే ప్రమాదం ఉంది. ఇండియాస్ మాన్సూన్ సిస్టమ్ ఈజ్ సెంట్రల్ టు ఇట్స్ క్లైమేట్ అండ్ ఎకానమీ, driven by seasonal wind shifts caused by temperature differences between land and sea. సముద్ర జలాల్లో ఉష్ణోగ్రతలు 2.5 డిగ్రీల టెంపరేచర్స్ కనుక పెరిగితే దాని ప్రభావం ఋతుపవనాల మీద తీవ్రంగా ఉంటుంది. భూమి మీద ఉండే ఉష్ణోగ్రతలు, సముద్రం నీటిలో ఉండే ఉష్ణోగ్రతల మధ్య వేరియేషన్ ఋతుపవనాల మీద, వర్షాల మీద తీవ్ర ప్రభావం చూపబోతా ఉన్నాయి. The southwest monsoon spanning June to September accounts for nearly 3/4 of the country's annual rainfall and is critical for the Kharif crop cycle, including rice, cotton and sugarcane. నైరుతి ఋతుపవనాలు భారతదేశానికి జీవ వాయువుని అందిస్తూ ఉన్నాయి. మొత్తం వర్షంలో 75% నైరుతి ఋతుపవనాల వల్ల వస్తూ ఉన్నాయి. భారతదేశంలో జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ ఈ 4 మాసాలు చాలా కీలకం. నైరుతి ఋతుపవనాలు మంచి వర్షాలు తీసుకొస్తేనే దేశంలో ఉన్న ప్రాజెక్టులన్నిటికీ నీరు చేరుతుంది. ప్రాజెక్టుల ఆయకట్టుకి ఆ తర్వాత ఏప్రిల్, మే వరకు నీరు అందించడానికి అవకాశం దొరుకుతుంది. కేవలం సాగునీటి వసతులు ఉన్న భూములే కాదు, భారతదేశంలో ఇప్పటికే 48% వర్షాధారంగా పంటలు సాగు చేస్తూ ఉన్నారు. నైరుతి ఋతుపవనాలు కనుక దెబ్బ కొడితే కేవలం అది వ్యవసాయ రంగానికే కాదు, వ్యవసాయ అనుబంధంగా ఉండే అనేక పరిశ్రమలు, భారత ఎకానమీ, ఆర్థిక వ్యవస్థ కూడా కుదేలయ్యే ప్రమాదం ఉంది. ఏ షార్టర్ బట్ ఇంపార్టెన్స్ ఫేజ్ ద నార్త్ వెస్ట్ మాన్సూన్ ఫ్రమ్ అక్టోబర్ టు డిసెంబర్ brings rainfall mainly to southern region such as Tamil Nadu and parts of Andhra Pradesh where it serves as a primary water source. ఇక ఈ నైరుతి ఋతుపవనాల తర్వాత మనకి ఈశాన్య ఋతుపవనాలు అక్టోబర్, నవంబర్, డిసెంబర్ మాసాల్లో వస్తూ ఉంటాయి. ముఖ్యంగా దక్షిణ భారతదేశంలోని తమిళనాడు, ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో ఈశాన్య ఋతుపవనాల వల్ల వర్షాలు పడుతూ ఉంటాయి. ఇవి కూడా ఎల్నినో వల్ల ఎఫెక్ట్ అయ్యే ప్రమాదం ఉంది. ఇక డెస్పైట్ గ్రాడ్యువల్ గవర్నమెంట్ ఇన్ ఇరిగేషన్, significant portion of India's farmland still depends on monsoon rains, making agriculture output highly sensitive rainfall patterns. భారతదేశంలో వ్యవసాయ రంగం, వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు కూడా ఋతుపవనాల మీద, ముఖ్యంగా వర్షాల మీదే ఆధారం. వర్షాలు కనుక సరిగా నమోదు కాకపోతే వ్యవసాయ రంగమే కాదు, వ్యవసాయానికి అనుబంధంగా కొనసాగుతున్న 38 రంగాలు కుదేలైపోయే ప్రమాదం ఉంది. భారత ఆర్థిక వ్యవస్థకి
నైరుతి ఋతుపవనాలు, వర్షాలు జీవాధారం. With a large share of population reliant on farming, healthy monsoon typically supports rural incomes, boosts from production and strengthens economic growth. While a weak or uneven season can trigger crop losses, drought conditions and inflationary pressures. వ్యవసాయ రంగానికి గనక వర్షాలు సహకరించకపోతే దిగుబడులు దారుణంగా పతనమయ్యి వ్యవసాయం మీద ఇప్పటికీ ఆధారపడుతున్న 76 కోట్ల మంది ఆదాయాలు గణనీయంగా పడిపోయే అవకాశం ఉంది. దిగుబడులు దారుణంగా తగ్గిపోవడం వల్ల ఆ వచ్చిన దిగుబడుల ధరలు విపరీతంగా పెరిగిపోయి వినియోగదారులు కూడా కొనలేని పరిస్థితి నెలకొనే అవకాశం ఉంది. ద్రవ్యోల్బణం విపరీతంగా పెరిగిపోతుంది. అన్ని ఆహార ధాన్యాలు కానీ వంట నూనెలు కానీ ప్రతి దాని ధర రెట్టింపు అయ్యే ప్రమాదం ఉంది. Increasing climate variability has further complicated the outlook. Erratic rainfall patterns ranging from delayed onset to intense downpours to extended dry spells are disturbing crop cycle, reducing yields and adding stress to rural livelihoods. మనం గత వీడియోలో కూడా చెప్పుకున్నాం, ఎల్నినో వచ్చిందంటే అసలు వర్షాలు పడవని దీని అర్థం కాదు. వర్షం పడుతుంది, వర్షం పడ్డప్పుడు కుండపోత పడుతుంది, ఆ తర్వాత డ్రై స్పెల్స్ 40 నుంచి 50 రోజులు చుక్క చినుకుంది. చినుకులు లేకపోగా వేసవికాలంలో మే చివరి వారాల్లో వచ్చే వెస్టర్న్ విండ్స్, పశ్చిమ గాలులు, అలా ఆ విధంగా వేడి గాలులు వీచే ప్రమాదం ఉంది. ఈవెన్ winter rainfall linked to western disturbances remains crucial for rabi crops such as wheat in North India, underscoring the border dependence on seasonal weather patterns. ఈ ఎల్నినో ప్రభావం కేవలం ఖరీఫ్ మీదే కాదు, రబీలో ముఖ్యంగా నార్త్లో ఈ గోధుమ పంట ముఖ్యంగా రబీలో పెద్ద ఎత్తున సాగు చేసుకుంటారు, ఆ పంట మీద కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇక ఈ ఎల్నినో సంబంధించి మరొక వార్త కూడా భారత వాతావరణ శాఖ రిలీజ్ చేసింది. దీనికి సంబంధించి ఒక కీలకమైన అప్డేట్ వచ్చింది. ఈ ఎల్నినో సూపర్ ఎల్నినోగా మారపోతా ఉంది అని అంతర్జాతీయ వాతావరణ సంస్థ కూడా హెచ్చరికలు జారీ చేసింది. భూమిపై అత్యంత శక్తివంతమైన ఎల్నినో ఈ ఏడాది ఏర్పడవచ్చు అని శాస్త్రవేత్తలు, అమెరికాకు చెందిన శాస్త్రవేత్తలు హెచ్చరించారు. దీన్ని సూపర్ ఎల్నినోగా అభివర్ణిస్తున్నారు. సహజంగా తుఫాన్ వచ్చినప్పుడు తుఫాన్ అంటారు, అది భీకరంగా మారితే సూపర్ సైక్లోన్ అంటారు, చాలా ప్రమాదం. అలాగనే సూపర్ ఎల్నినో ఈ ఏడాది రాబోతా ఉంది. దీన్ని సూపర్ ఎల్నినోగా ఇప్పటికే దీని పేరు పెట్టారు. ఇది జూన్ నుంచి ప్రారంభం కావచ్చు. దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా వాతావరణ పరిస్థితులు దారుణంగా మారిపోతాయి. ఉష్ణోగ్రతలు భారీగా పెరగవచ్చు, ఋతుపవనాలు అసాధారణంగా ఉండొచ్చు. మే నెలలో ఎల్నినో ఏర్పడుతుంది, ఆగస్టు నాటికి బలపడుతుంది. యూరోపియన్ సెంటర్ ఫర్ మీడియం రేంజ్ వెదర్ ఫోర్కాస్ట్, ప్రపంచంలోనే ప్రఖ్యాతిగాంచిన వాతావరణ సంస్థ అంచనా వేసింది. ఆగస్టులో సూపర్ ఎల్నినో ఏర్పడే అవకాశం ఉంది. 22% అవకాశాలు కనిపిస్తాయి. స్ట్రాంగ్ ఎల్నినో ఏర్పడడానికి 80% అవకాశాలు ఉన్నాయి. ఇక ఒక మోస్తరు ఎల్నినో ఏర్పడేందుకు కూడా 98% అవకాశాలు స్పష్టంగా కనిపిస్తా ఉన్నాయి. అంటే ఎల్నినో రావడం అనేది గ్యారంటీ. అయితే ఏ రేంజ్లో వస్తుంది? సూపర్ ఎల్నినో, మీడియంగా వస్తుందా, మామూలు ఎల్నినోనా? పసిఫిక్ మహాసముద్రంలోని నీరు అసాధారణంగా వేడెక్కడాన్ని ఎల్నినో అంటారు. ఇది జరిగినప్పుడు ప్రపంచవ్యాప్తంగా గాలుల దిశ వాతావరణంలో ఊహించిన మార్పులు వస్తాయి. సముద్రపు నీటి ఉష్ణోగ్రత సగటు కంటే 2.5 డిగ్రీల టెంపరేచర్స్ ఎక్కువగా నమోదవుతాయి. సూపర్ ఎల్నినోగా పరిగణిస్తారు దీన్ని. ఐరోపా, అమెరికా వాతావరణ నమూనాల ప్రకారం ఈసారి ఉష్ణోగ్రతలు ఈ స్థాయికి దాటే అవకాశం ఉంది. గతంలో 1982లో ఒకసారి, 97-98లో ఒకసారి, 2015-16లో కూడా ఇలాంటి పరిస్థితులు సంభవించాయి. కానీ ఈ ఏడాది రాబోయేది గత 100 ఏళ్లలోనే అత్యంత శక్తివంతమైనదిగా ఉండొచ్చు అనేది ఆందోళన కలిగిస్తా ఉంది. 2026 జూన్ నుంచి ఆగస్టు మధ్యలో వచ్చే ఎల్నినో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలను కుదేలు చేసే అవకాశం ఉంది. అధిక ఉష్ణోగ్రతలు ప్రపంచవ్యాప్తంగా ఎండలు మండిపోతాయి. కొత్త అత్యధిక ఉష్ణోగ్రతలు రికార్డు అవుతాయి. ఉన్న రికార్డులన్నీ బద్దలైపోతాయి. వర్షాకాలంలో మార్పులు వస్తాయి. కొన్ని ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు, వరదలు వస్తే మరి కొన్ని ప్రాంతాల్లో తీవ్రమైన కరువు పరిస్థితులు, తాగడానికి నీళ్లు కూడా దొరికే అవకాశం లేదు. ఇక సముద్ర తుఫాను, అట్లాంటిక్ మహాసముద్రంలో హరికేన్లు వస్తాయి.
తుఫాన్లు ఉధృతి కొంచెం తగ్గే అవకాశం ఉన్నా అదేవిధంగా పసిఫిక్, హవాయి, పశ్చిమాసియాల్లో తుఫాన్లు పెరగవచ్చు. కొన్ని ప్రాంతాల్లో తుఫాన్లు తగ్గి మరికొన్ని ప్రాంతాలు పెరుగుతాయి. వర్షపాతం తగ్గిపోవడం వల్ల మధ్య ఉత్తర భారతదేశంలో తీవ్రమైన కరువు సంభవించే అవకాశాలు ఉన్నాయి. మధ్య ఆఫ్రికా, ఆస్ట్రేలియా, ఇండోనేషియా, ఫిలిప్పైన్స్తో పాటు దక్షిణ పసిఫిక్, మధ్య అమెరికా, ఉత్తర బ్రెజిల్ వంటి ప్రాంతాల్లోనూ కరువు సంభవించే అవకాశాలు ఉన్నాయి. వాతావరణ నమూనాలన్నీ ఒకే దిశగా సంకేతాలు ఇస్తున్నాయి కాబట్టి మనం ముందస్తుగా సిద్ధంగా ఉండాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే సిద్ధంగా ఉండాలి. రాష్ట్ర ప్రభుత్వం అలర్ట్ చేసింది వ్యవసాయ శాఖ అధికారులను. వచ్చే ఏడాది కనుక తీవ్రమైన కరువు పరిస్థితులు వస్తే ఏ పంటలు సాగు చేసుకోవాలి, తక్కువ ఖర్చుతో విత్తనాలు వేసే విధంగా పంటలు ప్లాన్ చేసుకోవాలి. మే నెల చివరి వారంలో వర్షాలు కొంత నమోదయ్యే అవకాశం ఉంది. జూన్లో కొంత నమోదయ్యే అవకాశం ఉంది. ఆగస్టు నుంచి తీవ్రమైన కరువు వచ్చే అవకాశం ఉంది. అందుకు అనుగుణంగా పశుగ్రాసాలు పెంచుకోవటం, వ్యవసాయ అనుబంధ పరిశ్రమను డెవలప్ చేసుకోవటం, ముఖ్యంగా తక్కువ ఖర్చుతో సాగు చేసుకునే మినుము, కంది, పెసర అలాంటి పంటలు సాగు చేసుకోవాలి. ఎందుకంటే ఒకవేళ పోతే ఆ విత్తనంతోనే పోతుంది. అలా కాకుండా వేరే పంటలు సాగు చేస్తే పెద్ద ఎత్తున పెట్టుబడులతో రైతులు అప్పులు పాలయ్యే అవకాశం ఉంది. దీనికి సంబంధించి భారత వాతావరణ శాఖ కూడా ఈరోజు ఇంకో రిపోర్ట్ రిలీజ్ చేయబోతా ఉంది. రిపోర్ట్ వచ్చిన తర్వాత మరిన్ని వివరాలతో మరో వీడియోలో మనం కలుసుకుందాం.